హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో టు ద బ్యూటిఫుల్ యూ అనే జపనీస్ రొమాంటిక్ కామెడీ హై స్కూల్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే అస్సలు మర్చిపోకుండా ముందు ఆ పార్ట్స్ని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. నాకచ్చు ఆశాని రిక్వెస్ట్ చేసుకుంటూ, నాకు ఇక్కడ నీ అవసరం ఉంది, నాకు నువ్వు ఈ స్కూల్లో ఉండడం కావాలి, సానో కోసం నువ్వు వచ్చావు, సానో జంప్ చేశాడని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చలేదు, నాకు నువ్వంటే అని ఏదో చెప్పబోతాడు. కరెక్ట్ టైంకి అక్కడికి సానో కూడా వచ్చేస్తాడు. సానో ఆశతో, నేను ఇప్పుడు జస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ జంప్ మాత్రమే చేశాను, నేను కనీసం ప్లే గ్రౌండ్లో చేసిన జంప్ని కూడా చూడలేదు, నువ్వు జస్ట్ నన్ను ఫోటోలో జంప్ చేయడం మాత్రమే చూసావు, మరి నా కోసం ఇంత దూరం వచ్చిన నువ్వు నన్ను స్టేజ్ మీద జంప్ చేయడం చూడవా, చూడకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, కనీసం స్టేజ్ మీద జంప్ చేసేంత వరకు ఇక్కడ ఉండో ఆశ అని అడుగుతాడు. ఆశ సానో వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందామని డిసైడ్ అవుతుంది. ఇదే విషయాన్ని ఒక లెటర్లో రాసి తర్వాత రోజు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి కూడా ఈ లెటర్ని పోస్ట్ ద్వారా పంపిస్తుంది. ఆశ నకాట్సుతో, థ్యాంక్ యూ, రాత్రి నువ్వు చెప్పిన మాటల వల్ల నేను కొంచెం సంతోషం కూడా పడ్డాను తెలుసా అని అంటుంది. రాత్ర నేను ఏదో చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను, నాకు నీ అవసరం ఉందని కూడా అన్నాను, దాని మీనింగ్ ఏంటో నీకు అర్థమైందని నకాట్సు అడుగుతాడు. ఆశ ఎప్పుడు ఇలానే వీడు తింగర్గా మాట్లాడుతూ ఉంటాడు. నీకు నా అవసరం ఉందంటే ఖచ్చితంగా నాకు కూడా ఈ స్కూల్లో నీ అవసరం ఉంటుంది, ఎంతైనా మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఒకరికి ఒకరు అవసరం ఉంటుందిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నేను తనకి బెస్ట్ ఫ్రెండ్నేనా, బెస్ట్ ఫ్రెండ్కి పైకి ఇంకా ఎప్పటికి వస్తాను అని నకాట్సు అనుకుంటాడు. సమ్మర్ బ్రేక్ పూర్తయిపోతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా తిరిగి క్లాస్ రూమ్కి వచ్చేస్తారు. నకాట్సు ఇంకా ఆశ ఒకరి షోల్డర్స్ పైన ఒకరు చేతులు వేసుకొని చాలా క్లోజ్గా నడుస్తూ ఉండడం సానో అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత ఆశకి చెప్తాడు, ఎవరిని కూడా నీ షోల్డర్స్ పైన చెయ్యనివ్వద్దు, జాగ్రత్తగా ఉండమని. అయినా నువ్వెందుకు ఇది నాకు చెప్తున్నావు, ఎలా అయినా మనందరం ఫ్రెండ్సే కదా, షోల్డర్ పైన చెయ్యేస్తే ఏమవుతుందని తాను అంటుంది. అకీరా ఒక వ్యాన్ లోపల ఏదో అనౌన్స్మెంట్ ఇస్తూ వెళ్తూ ఉంటే డాక్టర్ ఆ వ్యాన్కి అడ్డు వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంకా స్కూల్ నుంచి బయలుదేరలేదా అని గట్టిగా అరుస్తాడు. అకీరా అయినా కూడా ఆ వ్యాన్ ఓడిని బండి పోనిచ్చమని అంటుంది. డాక్టర్ ఆ వ్యాన్ కింద పడిపోయి చచ్చిపోయినా పర్లేదు అనుకుంటుంది. అలానే అవుతుంది. ఆ తర్వాత అకీరా కిందకి దిగి డాక్టర్ ఎక్కడికి పోయాడు, చచ్చిపోయాడో ఉన్నాడని వెతుక్కుంటుంది. ఆఖరికి డాక్టర్ అయితే పైకి లెగుస్తాడు. ఇంకా నువ్వు స్కూల్ని విడిచి ఎందుకు వెళ్ళలేదు నాకైతే అర్థం కాలేదు, సానో ఫొటోస్ క్లిక్ చేస్తాను చేసావు, ఒక ప్రొఫెషనల్ కెమెరా ఉమెన్ అవుదాం అనుకుంటున్నానన్న నీ డ్రీమ్ కూడా నెరవేరింది కదా, ఇంకెందుకు ఈ స్కూల్లోనే ఏడ్చేస్తున్నావమ్మా బాబు అని గట్టిగా అరుస్తాడు. అకీరా ఈ మాటలన్నింటినీ అస్సలు పట్టించుకోదు, నవ్వుకుంటూ ఉంటుందంతే. అకీరా ఒక మ్యాగజైన్ కోసం వర్క్ చేస్తూ ఉంది. ఆ మ్యాగజైన్ కోసం తాను ఇప్పుడు కొంతమంది పిక్చర్స్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తను ఇదే స్కూల్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చానని చెప్తుంది. ఈ హడావిడిలో డాక్టర్ తన మొహాన్ని అద్దంలో చూసుకుంటాడు. మొహం పైన వ్యాన్ యొక్క టైర్ మార్క్ ఉండడం చూసుకొని చాలా కోపంగా గట్టిగా అరిచి వెళ్ళి ఆ డ్రైవర్ని ఒక గుద్దుతాడు. మన అకీరా తలపైన కూడా ఒక మొట్టికాయ పడుతుంది. అకీరా డార్మెటరీ 2కి వస్తుంది. నాకు అకీరాతో 30+ అయిన తర్వాత ఆడవాళ్ళ మొహం పైన వ్రింకిల్స్ కనిపించేస్తాయి. నాకు కూడా నీ మొహం పైన ముసలమ్మలాగా వ్రింకిల్స్ కనిపిస్తున్నాయి, నువ్వు ఎంత చార్మింగ్గా కనిపించాలని ట్రై చేసినా మాత్రం ఒక ముసలమ్మలానే కనిపిస్తావని అకీరాని రెచ్చగొడుతూ ఉంటాడు. ఏంట్రో ఎవరిని ముసలమ్మ అంటున్నావు, నేనేం ముసల్దాన్ని కాదు, నేను ఒక యంగ్ లేడీని అని చెప్పి నా చేతిలో దెబ్బలు కాయాలని ఉందని కాస్త సీరియస్ కావడంతో నకావ్ కూడా సైలెంట్ అయిపోతాడు. అకీరా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ అకీరాని ఒక ఫేమస్ పబ్లిషర్ ఒక మ్యాగజైన్ కోసం హైర్ చేసుకొని ఉంటాడు. ఆ మ్యాగజైన్ యొక్క పేరుని చూపించగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. సేకిమ్ చెప్తాడు, ఈ మ్యాగజైన్ ఓనర్ చాలా ఫేమస్ అని. సో వీళ్ళందరినీ కూడా అకీరా ఇప్పుడు ఫొటోస్ తీద్దాం అనుకుంటుంది. సో దట్ ఆ మ్యాగజైన్లో వీళ్ళ ఫొటోస్ని పెట్టడం కోసం పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మ్యాగజైన్లో వాళ్ళ పిక్చర్ పడిందంటే వాళ్ళు ఫేమస్ అయిపోతారని. కానీ అకీరా ఇప్పుడు అందరి పిక్చర్స్ని క్లిక్ చేయలేదు, తను కేవలం 4 స్టూడెంట్స్ పిక్చర్స్ని మాత్రమే క్లిక్ చేయగలుగుతుందంట. ఇదే విషయం అందరికీ చెప్తే ఆస్కర్ ముందుకి వచ్చేస్తాడు నా పిక్చర్స్ క్లిక్ చేయమని. తనోజీ తన బాడీని చూపించి, నేనే ఈ పొజిషన్కి పర్ఫెక్ట్ ఫిట్, నా ఫొటోస్ తీయండి అని అడుగుతాడు. కానీ ఆల్రెడీ అకీరా 4 స్టూడెంట్స్ని ముందే చూస్ చేసుకొని పెట్టుకున్నానని చెప్పేస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ని వాయిస్తూ డిస్కో లైట్స్ని వెలిగిస్తూ ఆ 4 పేర్లని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ నాన్బా అందరికీ థ్యాంక్ యూ చెప్తాడు. సెకండ్ నకాట్సు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థర్డ్ సానో, కానీ సానోకి దీనిపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని అయితే చెప్పేస్తాడు, అతను డ్రాప్ అవ్వాలనుకుంటున్నట్టు కూడా చెప్తాడు. ఫోర్త్ ఆశా మిజుకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దీనిలో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటుంది. సానో ఆశాని పక్కకి తీసుకొని వెళ్ళి, నువ్వు నిజంగానే ఈ మోడలింగ్ జాబ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావు, ఇది నువ్వు అనుకుంటున్నంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం, వాళ్ళు ఏ బట్టలు వేసుకోమంటే నువ్వు ఆ బట్టల్ని వేసుకోవాల్సి వస్తుంది, కాదనుకుండా అని చెప్తాడు. అయినా కూడా ఆశ ఇంకా పార్టిసిపేట్ చేయాలని మొండిగానే ఉంటుంది. అకీరా అడుగుతుంది, సానో ఎలాగో పార్టిసిపేట్ చేయని అంటున్నాడు కాబట్టి సానో బదులు ఎవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారని. అక్కడున్న వాళ్ళందరూ కూడా చేయెత్తుతారు. కానీ సానో ఎందుకన్నా మంచిది, ఆశ పక్కన తను ఉంటే ఆశకి సేఫ్గా ఉంటుంది కాబట్టి తను ఈ మోడలింగ్ జాబ్ చేస్తానని చేయెత్తేస్తాడు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా చేతులు దించేస్తారు. సో అకీరా ఫైనల్ లిస్ట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సానో ఆశతో, టైం అయిపోతుంది, ఇంకా పైన ఏం చేస్తున్నావు
చేస్తున్నావు, తొందరగా కిందకి దిగు అని చెప్పి పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఆశ కుంభకర్ణుడిలాగా చక్కగా పడుకొని ఉంటుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్యన ఖుషి నడుము సీన్ అయితే జరుగుతుంది. ఆశ నడుముని చూసి సాను టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏం చేయాలో తనకి ఏమీ అర్థం కావట్లేదు. అలా చూస్తూ ఉండిపోతాడు. కరెక్ట్ టైంకి అక్కడికి నకాట్సు కూడా రెడీ అయిపోయారని వస్తాడు. వామ్మో, నకాట్సు చూస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి సాను కాలుతో ఒక్క తన్ను తంతాడు. దుప్పటి ఎగురుకొని వెళ్ళి ఆశ పైన పడుతుంది. నేను ఆశని లేపుతున్నానని చెప్పి ఆశ నెత్తిపైన ఒక టెంకాయని వేసి లేపుతాడు. ఆశ కూడా నిద్ర లేచిపోతుంది. స్కూల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ యొక్క కొత్త ఆర్డర్ గురించి స్టూడెంట్స్ అందరికీ చెప్పడానికి అయితే స్టూడెంట్స్ని కలవడానికి వస్తాడు. ఇంకొన్ని రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఇండివిజువల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయని అయితే చెప్తాడు. ఇంటర్వ్యూస్ ఇప్పటి వరకు లేని ఇంటర్వ్యూస్ అన్ని సడన్గా ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా డైరెక్టర్ ఇక్కడికి జోక్ చేయడానికి వచ్చారేమో అని అందరూ అంటే డైరెక్టర్ వాళ్ళందరిపైన గట్టిగా అరిచి అందరినీ భయపెట్టేస్తాడు. నేను ఈసారి చాలా సీరియస్గా ఉన్నాను, నో జోక్స్, ఇంటర్వ్యూస్ చాలా సీరియస్గా జరుగుతాయి, అందరూ బీ ప్రిపేర్డ్, రెడీగా ఉండండి అని చెప్తాడు. కయాషిమా అడుగుతాడు ఇంటర్వ్యూస్లో మమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని. ఇది కూడా నేను చెప్పడానికి సిద్ధంగా లేను, అన్ని టాప్ సీక్రెట్స్ మాత్రమే, మీకు మీరు తయారవ్వండి అని చాలా గట్టిగా అరిచి వాళ్ళందరినీ ఇంకా భయపెట్టేసి అక్కడి నుంచి వెళ్తాడు. సెలెక్ట్ అయిన 4 స్టూడెంట్స్ షూటింగ్ లొకేషన్కి వచ్చేస్తారు. అక్కడ అందరూ కూడా ఎవరికి నచ్చిన బట్టల్ని వాళ్ళు పిక్ చేసుకుంటూ ఉంటారు. నకాట్సు ఇంకా ఆశ ఇద్దరు కూడా రోమియో జూలియట్ బట్టల్ని పిక్ చేసుకొని ఇద్దరికిద్దరు రోమియో జూలియట్ ప్లేని చేస్తూ ఉంటే వాళ్ళిద్దరు కిస్ చేసుకోబోయే కరెక్ట్ టైంకి సాను అక్కడికి వచ్చేసి నకాట్సు మొహాన్ని పక్కకి తోసేసి, మర్చిపోయావా ఏంటి, జూలియట్ ఒక అమ్మాయి కానీ నీ ముందు నుంచున్న ఆశ ఒక అబ్బాయి, అబ్బాయితో ఎలాగ నువ్వు రోమియో జూలియట్ ప్లే చేస్తావని చెప్పి ఆశని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. నకాట్సుకి ఒక ఫ్రాక్ నచ్చుతుంది. ఆ ఫ్రాక్ని ఆశ దగ్గరికి తీసుకొని వచ్చి ఆశని వేసుకోమంటాడు. ఆశకి కూడా ఆ ఫ్రాక్ బాగా నచ్చుతుంది. ఆశ ఒక అమ్మాయి కాదు, ఇప్పుడు ఒక అబ్బాయి అవతారంలో ఉంది, అబ్బాయిలాగా నటించాలని పూర్తిగా మర్చిపోయి అంత అందమైన ఫ్రాక్ని చూసి ఆ ఫ్రాక్ని పొగుడుతూ ఆ ఫ్రాక్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. నకాట్సు కూడా కంప్లీట్గా ఇంప్రెస్ అయిపోతాడు, నేను సెలెక్ట్ చేసిన ఫ్రాక్ ఆశకి నచ్చిందని. కానీ కరెక్ట్ టైంకి సాను అక్కడికి ఇంకొక టీషర్ట్ తీసుకొని వచ్చి, నువ్వు అబ్బాయివి, నీకు టీషర్ట్సే నచ్చాలి, ఫ్రాక్ నచ్చడం ఏంటి అని ఆశకి గుర్తు చేస్తాడు. నకాట్సు తనకి నచ్చింది కదా నీకేంటి ప్రాబ్లం అని గొడవ పెట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరికి మధ్యన ఒక చిన్న ఫన్నీ ఫైట్ అయితే జరుగుతుంది. నాన్బా వాళ్ళ ముగ్గురిని గొడవ కంప్లీట్ అయితే తొందరగా బట్టలు వేసుకొని బయటికి రండి, అకీరా మీ అందరి కోసం వెయిట్ చేస్తుందని గుర్తు చేస్తాడు. ముగ్గురు బుర్రూపేస్తారు. ఫోటోషూట్ స్టార్ట్ అవుతుంది. ముందుగా నాన్బా ఫొటోస్ని క్లిక్ చేస్తుంది అకీరా. నాన్బాని గట్టిగా అరవమంటే వాడేమో చాలా గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత స్మైలింగ్ పోజెస్ కూడా తీసుకుంటుంది. నాన్బా ఫోటోషూట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మన ఆశ టర్న్ అయి ఉంటుంది. కానీ ఆశ ఏమీ ఒక ప్రొఫెషనల్ కాదు కాబట్టి తను కాస్త టెన్షన్ పడుతూ నర్వస్ ఫీల్ అవుతూ ఉంటుంది. అకీరా తనకి సజెస్ట్ చేస్తుంది, నీకు నచ్చిన వాళ్ళని తలుచుకోలేదంటే వాళ్ళు ఇక్కడే ఉంటే వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండు, అప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతావని. ఇంకేముంది, ఆశ దూరంలో ఉన్న సానోని చూస్తూ ఉంటుంది. కానీ సానోకి ఎదురుగానే ఈ నకాట్సు కూర్చొని ఉంటాడు. నకాట్సుకి అనిపిస్తుంది ఆశ తన్నే చూస్తూ ఉందేమో అని. ఇంకేముంది, ఆశకి నేనంటే నిజంగానే ఇష్టమేమో అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. నకాట్సు ఇంకా సానో ఇద్దరు కూడా ఆశ యొక్క ఆ ఫోటోషూట్ని అలాగా కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు. నకాట్సుకి మధ్యలో ఒక ఐడియా వస్తుంది. అందుకే వెంటనే అకీరా దగ్గరికి వెళ్ళి, నన్ను ఇంకా ఆశ ఇద్దరిని కలిపి ఫొటోస్ తీయచ్చు కదా, మేమిద్దరం పోజిస్తాము అని అంటే అకీరాకి కూడా ఇది మంచి ఐడియా అనిపిస్తుంది. వెంటనే వాడు వెళ్ళిపోయి ఆశ పక్కన కూర్చుంటాడు. ఫోటోషూట్ అలా జరుగుతూ ఉంటే సానో వాళ్ళిద్దరిని అలాగా క్లోజ్గా చూసి కాస్త జెలస్ ఫీల్ అవుతాడు. ఆస్కర్ తన టీం మొత్తంతో డైరెక్టర్ రూమ్ బయట నుంచొని డైరెక్టర్ ప్రిన్సిపల్తో ఏం మాట్లాడుతూ ఉన్నాడో సీక్రెట్గా వింటూ ఉంటాడు. ముందైతే డైరెక్టర్ నేను మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి అడ్డమైన క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసేస్తానని చెప్తాడు. ఇది వినంగానే ఆస్కర్ పరిగెత్తుకుంటూ, వామ్మో ఏం మాట్లాడుకుంటున్నారు వారు, ఇంత సీరియస్గా ఉన్నారు ఏంటి అని చెప్పి భయపడిపోతాడు. ఆ తర్వాత డైరెక్టర్ ప్రిన్సిపల్ మ్యామ్ మీరేమీ టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, నేను కేర్ఫుల్గానే సెలెక్ట్ చేస్తాను, ఈ ఇంటర్వ్యూలో ఎటువంటి ఆటంకం రాకుండా నేను చూసుకుంటానని చెప్తాడు. వీళ్ళందరూ బయట నుంచొని ఏంటి ప్రిన్సిపల్ ఇంకా డైరెక్టర్ ఇంత స్ట్రిక్ట్గా మారిపోయారు, మన స్కూల్ ప్రిన్సిపల్ ఇంకా డైరెక్టర్ అయినా మనల్ని ఇంతలా భయపెట్టేస్తూ ఉన్నారని వణికిపోతూ ఉంటారు. మంచి క్వాలిటీస్ ఇంకా తెలివైన స్టూడెంట్స్ని మాత్రమే స్కూల్లో ఉంచి దద్దమ్మలు ఇంకా తెలివి తక్కువ వాళ్ళందరినీ కూడా ఈ స్కూల్ నుంచి బయటికి తరిమేస్తారేమో అని స్టూడెంట్స్ అందరూ కూడా కంగారు పడి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరిలో ఉన్నవాడు ఒకటి చెప్తాడు, నేను రీసెంట్గా విన్నాను మన స్కూల్ ప్రాబ్లమ్స్లో ఉందని, త్వరలోనే ఈ స్కూల్ మూతపడబోతుంది అనుకుంటా, అందుకే మంచి స్టూడెంట్స్ని మాత్రమే ఉంచుకొని స్కూల్ పేరుని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు, అప్పటికన్నా స్కూల్ ప్రాబ్లమ్స్ తీరుతాయేమో అని వీళ్ళు ట్రై చేస్తున్నారేమో అని చెప్పేసరికి అందరూ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయో, ఇంటర్వ్యూస్ తర్వాత మనం ఇక్కడ ఉంటామో లేకపోతే కొత్త బ్రాంచ్కి మార్చేస్తారో లేకపోతే మొత్తానికి ఈ స్కూల్ మూతపడిపోతుందేమో అని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. టీమ్ 1 ఇంకా టీమ్ 3 ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని అరేంజ్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోతారు. కానీ టీమ్ 2 యొక్క హెడ్ నాన్బా మాత్రం ఫోటోషూట్కి వెళ్ళి ఉంటాడు కాబట్టి అందరూ నాన్బాని తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. సానో ఫోటోషూట్ పై ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించకుండా దీనమైన ఎక్స్ప్రెషన్ వేసుకొని నుంచుంటాడు. అక్కడి నుంచి బయలుదేరి కూడా వెళ్ళిపోతాడు. అకిరా సానోకి మళ్ళొకసారి గుర్తు చేస్తుంది, ఏంటి నువ్వు ఆ రోజు ప్లే గ్రౌండ్ నుంచి పారిపోయి
అయిపోయినట్టు ఇప్పుడు ఈ ఫోటోషూట్ నుంచి కూడా పారిపోవాలనుకుంటున్నావని అనడంతో శానో ఈగో దెబ్బతింటుంది. మళ్ళీ వచ్చి ఫోటోషూట్లోనే పార్టిసిపేట్ చేస్తాడు. నచ్చకపోయినా ఏవో పిచ్చి పిచ్చి పోజులు ఇస్తాడు. అకీరాకి శానో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టినా బాగానే నచ్చుతాయి. సో అలా వీళ్ళందరి ఫోటోషూట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. టీమ్ 1 మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళకి ఎలాగో ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయో తెలియదు కాబట్టి ఇంటర్వ్యూస్ వీళ్ళే పెట్టుకొని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు. ముందైతే టానోజీ ఇంటర్వ్యూ యూనిఫామ్ వేసుకొని వచ్చి కూర్చుంటాడు. తన టీం మెంబర్స్ అందరూ తనకి ఎదురుగా కూర్చొని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటారు. ముందుగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు, కానీ టెనోజీకి దాని ఆన్సర్ తెలీదు. ఇంకా వాళ్ళందరూ టెనోజీని ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, ఇంటికి బయలుదేరి వెళ్ళిపో అని కోపంగా అంటారు. టెనోజీ వాళ్ళందరినీ కొట్టడానికి ముందుకు వస్తాడు. కానీ అద్దం వెనకాల నుంచున్న తన ఫియాన్సే ఫేస్ చూసి అమ్మో కొడితే మళ్ళీ నా ఫియాన్సే ముందు నా పరువు పోతుందేమో, తనకి నేను ఎంత కోపిస్తోడిని అర్థమవుతుందేమో, నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని టెన్షన్ పడి వెళ్ళి మూసుకొని చైర్లో కూర్చుంటాడు. వాళ్ళందరూ టెనోజీ యొక్క మార్క్ షీట్ని చూసి నువ్వు ఇంత పెద్ద ఈడియట్ అని మేము అసలు అనుకోలేదు, మా కంపెనీకి నువ్వు అసలు కరెక్ట్ ఫిట్వి కాదు, నువ్వు ఇంట్లో కూర్చొని అంట్లు తోమడానికి మాత్రమే సరిగ్గా సరిపోతావని అంటారు. టెనోజీకి కోపం ఎక్కువైపోయి వాళ్ళందరినీ కొట్టడానికి ముందుకు వచ్చేస్తాడు. మళ్ళీ తన ఫియాన్సే ఫేస్ని చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకొని వెళ్ళి తన చైర్లో కూర్చుంటాడు. ఇంకా తన టీం మెంబర్స్ అడిగే పిచ్చి పిచ్చి క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పడం టెనోజీ వల్ల కావట్లేదు. తన కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేక తన టీం మెంబర్స్ అందరినీ కూడా బుద్ధి కారేసేస్తాడు. తన ఫియాన్సీ అక్కడే ఉంది అని తెలుసుకొని టెనోజీ కళ్ళంట నీళ్లు పెట్టుకుని చిన్న పిల్లోడిలాగా ఏడుస్తూ ఉంటాడు. టీమ్ 3 కూడా ఇంటర్వ్యూ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ పిచ్చోళ్ళలాగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు ఇంటర్వ్యూకి బదులు. ఆస్కర్ డాన్స్ సరిగ్గా చేయట్లేదంట. విండో బయట నుంచున్న ఈ భారీ ఇది మొత్తం చూసి రే ఆస్కర్ డాన్స్ సరిగ్గా చేయట్లేదు, నేను లోపలికి వచ్చి నీకు చూపిస్తాను ఆగు అని చెప్పి ఆస్కర్తో కలిసి డాన్స్ వేస్తూ ఉంటుంది. స్లీవ్లెస్ టీ షర్ట్ని వేసుకొని తిరుగుతూ ఉంటే శానో తన దగ్గరికి వచ్చి షర్ట్ వేసుకొని కవర్ చేసుకొని అంటాడు, అదేంటి ఈ మధ్యకాలంలో నువ్వు కాస్త స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు, అచ్చం మా నాన్నలాగే మాట్లాడుతున్నావు ఏంటి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శానో ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చుకొని సిగ్గుపడుతూ ఉంటాడు. వాళ్ళందరూ డార్మెటరీకి వచ్చేసిన తర్వాత వాళ్ళ డామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్బా మీద పడి ఏడుస్తూ మన స్కూల్ ఇంకొన్ని రోజుల్లో మూతపడిపోతుందన్న విషయాన్ని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు. నాకాడ్చు ఇంకా ఆశ కూడా షాక్ అయిపోతారు ఈ విషయం తెలుసుకొని. అకీరా తను కంప్లీట్ చేసిన మ్యాగజైన్ వర్క్ని తీసుకొని వచ్చి డాక్టర్ డెస్క్ పైన పెట్టి డాక్టర్ని చూడమని అంటే డాక్టర్ తను టచ్ చేసిన మ్యాగజైన్ని టచ్ చేయనని చెప్తాడు. అయినా కూడా నువ్వు చూడకపోయావు అంటే నీకు ముద్దు పెట్టేస్తానని చెప్తుంది. వామ్మో అంత సాహసం చేయకమ్మ తల్లి అని చెప్పి ఆ మ్యాగజైన్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇలా వీళ్ళందరి సీరియస్ ఎక్స్ప్రెషన్స్ చూడడం నాకేమీ నచ్చలేదు. నువ్వు ఎంత పెద్ద ప్రొఫెషనల్ కెమెరా ఉమెన్ అయినా కూడా వీళ్ళందరి యొక్క స్టూపిడ్ ఫేసెస్ తీస్తావే ఆ ఫొటోసే నాకు బాగా నచ్చుతాయి. ఇంత సీరియస్గా పెట్టడం ఏం న్యాచురల్గా అనిపించలేదని ఒక సజెషన్ అయితే ఇస్తాడు. అక్కడేం మాట్లాడకపోయినా అకీరా తన మ్యాగజైన్ని బయటికి తీసుకువచ్చి చూసుకుంటుంది. డాక్టర్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. తను రెగ్యులర్గా బయట అబ్బాయిల్ని తీసే ఫొటోసే ఇంకా బాగా వస్తాయని తనకి అనిపిస్తుంది. ఈ మ్యాగజైన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. డార్మెటరీ 2 స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్ కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. కనీసం స్కూల్ కోసం డొనేషన్స్ వస్తే అన్న వాళ్ళ స్కూల్ మూత పడకుండా ఉంటుందేమో అని వీళ్ళు ప్లాన్ చేస్తారు. నాకాడ్చు ఇంకా ఆశ కూడా ఇదే పనిలో ఉంటారు. అప్పుడే ఒపోనెంట్ శానోని కలవడానికి వస్తాడు. శానో ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. వాడిని నువ్వు ఇప్పుడు కలవలేవని నాకాడ్చు చెప్తాడు. ఆశ నాకాడ్చుతో ఈ ఒపోనెంట్ నిజంగా అంత చెడ్డవాడేమీ కాదు, చాలా మంచివాడే అని చెప్తుంది. అవునా, మంచివాడైతే మన స్కూల్ కోసం డొనేట్ చేస్తాడు కదా అని అంటాడు నాకాడ్చు. నిజంగానే మీ స్కూల్ మూతపడిపోతుందా ఏంటి అని ఒపోనెంట్ అడిగితే అవును మూతపడిపోతుంది. నాకు తెలిసి శానో యొక్క గ్రేడ్స్ ఇంకా అతని యొక్క చదువు విలువలన్నీ కన్సిడర్ చేసుకుంటే అతని స్కూల్ వాళ్ళు మెడగాస్కర్ క్యాంపస్కి షిఫ్ట్ చేసేస్తారనుకుంటా అని చెప్తాడు. ఇంతకీ నువ్వు డొనేట్ చేస్తున్నావా లేదా అని అడిగితే ఒపోనెంట్ ఏమీ ఆలోచించకుండా తన వాలెట్లో నుంచి కొంత డబ్బుని తీసి వాళ్ళ డబ్బాలో వేసేస్తాడు. నాకాడ్చు థ్యాంక్స్ చెప్పే టైంలో తన తలపైన ఉన్న ఆ ఫ్లాగ్ వెళ్ళి ఒపోనెంట్ తలకి తగులుకుంటుంది. వాడి తలకి ఒక దెబ్బ అయితే తగులుతుంది. అప్పుడే చాలా మంది అమ్మాయిలు ఆశ దగ్గరికి వచ్చి తన మ్యాగజైన్ పైన ఆటోగ్రాఫ్ అయితే అడుగుతారు. ఆశ కూడా ఇప్పుడు ఫేమస్ బాయ్ అయితే అయిపోయిందంట. ఈ మాటలన్నీ కూడా నకాడ్చు ఆ ఒపోనెంట్కి చెప్తాడు. ఇప్పుడిప్పుడే మేమందరం కూడా ఫేమస్ మోడల్స్ అవుతూ ఉన్నాం. ఆశకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది అనుకుంటా. శానోకి ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికి ఉండదులే అని అన్నాడు. ఈ బారి అందరి దగ్గర నుంచి అకీరా ప్రింట్ చేయించిన ఆ మ్యాగజైన్స్ ని కలెక్ట్ చేసేస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇప్పటికే ఒక పెద్ద బస్తాడు మ్యాగజైన్స్ అయితే ఉంటాయి. ఈ బారి అనుకుంటా
అనుకుంటుంది, ఆ మ్యాగజైన్లో ఉన్న శానో పిక్చర్ని ఎవరైనా చూసారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి కూడా శానో పైన ఇష్టం కలుగుతుంది. శానో యొక్క బ్యూటీని అందరికీ చూపించాలని హిబారి అనుకోవట్లేదు. అందుకే ఎవరి చేతిలో మ్యాగజైన్ని చూసినా దాన్ని వాళ్ళ దగ్గర నుంచి కొనేసి కలెక్ట్ చేసేస్తుంది. హిబారి ఒపోనెంట్ చేతిలో కూడా ఆ మ్యాగజైన్ని చూస్తుంది. ఒపోనెంట్ దగ్గరికి వచ్చి ఆ మ్యాగజైన్ని తీసేసుకుందాం అనుకుంటుంది. కానీ ఒపోనెంట్ అందానికి తను ఫిదా అయిపోతుంది. బాబు ఎంత అందంగా ఉన్నాడేంటి, సర్లే కానీ ఈ మ్యాగజైన్ నువ్వు నాకు ఎంత కమ్ముతావు అబ్బాయి అని చెప్పి బేరలాడుతూ ఉంటుంది. నకాట్సు ఇంకా ఆశ ఇద్దరు కూడా డొనేషన్స్ కలెక్ట్ చేసి అలసిపోతారు. ఆశ అంటుంది, ఈ స్కూల్ మూతపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడిప్పుడే నాకు అందరూ కూడా ఫ్రెండ్స్ అవుతూ వచ్చారు, అలాంటిది ఈ టైంలో నన్ను అందరి నుంచి సెపరేట్ చేశారంటే మళ్ళీ నాకు చాలా బాధేస్తుందని అంటుంది. నకాట్సు కూడా నాకు ఈ స్కూల్ ఇలా మూతపడడం అస్సలు ఇష్టం లేదు, అయినా కూడా నా సాకర్ టాలెంట్ వల్ల నాకు ఏ స్కూల్లో ఉన్న అడ్మిషన్ దొరుకుతుందని అతను చెప్తాడు. ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళు డొనేషన్స్ పనిని మొదలు పెడదాం అనుకుంటారు. అదే టైంకి అక్కడికి మళ్ళీ నాన్బా వాళ్ళ మమ్మీ అయితే ఆశని కలవడానికి వస్తుంది. నాకు కూడా స్కూల్ మూతపడిపోబోతుందన్న విషయం తెలిసింది. ఇంతకీ నువ్వు శానో నుంచి దూరం అయిపోతావని బాధపడుతున్నావా, లేకపోతే మిగిలిన ఫ్రెండ్స్ అందరి నుంచి దూరం అవుతావని బాధపడుతున్నావా అని అంటే ఇవే రీజన్ కాదు, ఇక్కడ అందరితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత హ్యాపీ లైఫ్ నాకు అమెరికాలో కూడా దొరికేది కాదని తను చెప్తుంది. అవును, స్కూల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అని ఆంటీ కూడా చెప్తుంది. అయినా కూడా మీరందరూ ఇప్పుడు విడిపోయినా ఏమీ పర్లేదు, మీ స్కూల్ మూతపడిపోయినా ఏమీ పర్లేదు. మీ అందరి మధ్యలో ఉన్న ఈ సాలిడ్ కనెక్షన్ వల్ల మీరు విడివిడి స్కూల్స్లో వేరు చోట్ల ఉన్నా సరే మీరందరూ ఎప్పటికీ ఇంతే మంచి ఫ్రెండ్స్గా ఉండగలుగుతారని చెప్తుంది. నాన్బానే నాకు ఈ విషయం గురించి చెప్పాడు. మీ అందరినీ నేను బీచ్లో పనిలో పెట్టుకోగలుగుతానేమో అని నాన్బా అనుకుంటున్నాడు, కానీ అది నా వల్ల కాదని నాన్బాకి తెలీదు. అయినా కూడా ఏది ఏమైనా ఆశ, నేను నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తానమ్మా, నేను నీకు తోడుగా ఉంటానని ఆవిడ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డార్మెటరీ 2 వాళ్ళ దగ్గరికి వచ్చిన ఆ డొనేషన్ మనీని వాళ్ళు చూసుకుంటారు, కానీ వాళ్ళకి ఎంతో డబ్బులు వచ్చి ఉండవు. ముందైతే టీమ్ 1 అక్కడికి వస్తుంది, ఆ తర్వాత టీమ్ 3 కూడా అక్కడికి వచ్చి వీళ్ళు ఎక్కువ డబ్బుల్ని కలెక్ట్ చేయలేకపోయినందుకు వాళ్ళని ఎక్కిరించి డాన్స్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. నకాట్సు శానో దగ్గరికి వచ్చి స్కూల్ క్లోజ్ అయిపోతుందని మేమందరం ఇంత కష్టపడి ఇంత శ్రమిస్తుంటే నువ్వు మాత్రం మాకు ఏం హెల్ప్ చేయట్లేదేంటి అని అంటే, స్కూల్ మూతపడడం ఈజ్ ఇంపాసిబుల్, ఎందుకు స్కూల్ క్లోజ్ అయిపోతుందని మీరందరూ అనుకుంటున్నారు, అలా ఏమీ జరగదని చెప్తాడు. అయినా కూడా నీకే అన్ని విషయాలు తెలుసు అన్నట్టు నువ్వు ఎందుకు ఎప్పుడు ఫోజులు కొడుతూ ఉంటావని నకాట్సు మళ్ళీ శానో పైన ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. నువ్వు ట్రైనింగ్లో బాగా బిజీగా ఉన్నావు, నీ పనులన్నీ కూడా ఆశనే చేయాల్సి వస్తుంది, రూమ్లో ఉన్న పనులన్నీ కూడా తనే చేస్తూ ఉంది, తను బాగా టైర్డ్ అయిపోతూ ఉంది. నువ్వు ఎవరి గురించి పట్టించుకోవు, అందరూ నీ గురించి పట్టించుకుంటారు. నీ చెత్త బిహేవియర్ మంచి బిహేవియర్గా ఏ రోజు మారుతుందో నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి నకాట్సు మళ్ళీ తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని తీర్చుకొని బయటకి అయితే వెళ్ళిపోతాడు. ఆశ కూడా కరెక్ట్ టైంకి రూమ్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అందరూ మ్యాగజైన్లో ఉన్న ఆశ పిక్చర్ని చూసి తను చాలా అందంగా ఉన్నాడని అయితే పగుడుతూ ఉంటారు. కానీ వెంటనే మళ్ళీ వాళ్ళందరికీ గుర్తొస్తుంది వాళ్ళ స్కూల్ క్లోజ్ అయిపోబోతుందని. వెంటనే అందరూ సాడ్ అయిపోతారు. ఆశకి ఆ మ్యాగజైన్లో ఉన్న తన పిక్చర్ని చూసి ఒక ఐడియా అయితే వస్తుంది. సేకిమ్కి చెప్పి ఆశ మిగిలిన 2 టీమ్స్ని కూడా పిలవమని అంటుంది. సేకిమ్ ఆ పనిలో బిజీగా అవుతే ఆశ మాత్రం వెంటనే అకీరా దగ్గరికి వెళ్ళి అకీరాని కూడా ఇక్కడికి పిలుస్తూ ఉంటుంది. ఆశ చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అకీరా ఆశ వెనకాల పరిగెత్తి ముసలమ్మలాగా అలసిపోతుంది. టీమ్ 1 ఇంటర్వ్యూస్ కోసం ప్రాక్టీస్ చేయడంలో బిజీగా ఉన్నారని చెప్తే డాన్స్ ప్రాక్టీస్లో బిజీగా ఉన్నామని టీమ్ 3 చెప్తుంది. ఆశ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ మనందరం మెమొరీస్ని గడపడానికి ఇదే ఆఖరి ఛాన్స్ కూడా అవ్వచ్చు, స్కూల్ మూత పడిపోయే ముందు మనందరం కూడా ఒక గ్రూప్ ఫోటోని తీసుకుందాము, అందుకోసమే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ అందరి కోసం అకీరాని కూడా పిలుచుకొని వచ్చాను, ప్లీజ్ కాదనకండి అని అంటుంది. అయినా కూడా టీమ్ 1 ఇంకా టీమ్ 3 అస్సలు ఆశ మాటలు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆశ టీమ్ 1లో ఉన్న టెనోజీని రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు మీ అందరితో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ప్లీజ్ కాదనకండి, మనందరం కలిసి ఫొటోస్ దిగుదాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఆశ ఇన్నోసెంట్ ఫేస్ని చూసి వాళ్ళందరూ కూడా కాదనలేకపోతారు. సేకిమ్ చెప్తాడు మనమందరం ఉన్నాం కానీ శానో ఇక్కడ లేడని. ఆశ వెంటనే శానోని తీసుకురావడానికి కూడా శానో దగ్గరికి వెళ్తుంది, కానీ శానో రానని అంటాడు. నాకు తెలుసు నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే మొహమాట పడుతూ ఉంటావు, ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసే టైం వచ్చింది, అందరూ నిన్ను అక్కడ కోరుకుంటున్నారు, నువ్వు అక్కడికి రావాలి, నువ్వు అక్కడికి వస్తేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని. అలా ఆఖరికి బోల్డని కబుర్లు చెప్పి ఆరోగెంట్ శానోని ఆశ ఒప్పించి తీసుకుని వస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. శానో ఇలాగ ఫోటోషూట్ కోసం అందరితో కలిసి ఫోటో దిగడానికి వచ్చాడని అంటే. జనరల్గా శానో ఇలాంటి విషయాల్లో పార్టిసిపేట్ చేయడు, అతనికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టు రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఆశ నువ్వు వచ్చిన తర్వాత శానో చాలా మారిపోయాడని అక్కడున్న వాళ్ళందరూ అంటారు. శానో కూడా ఒక చిన్న చిరునవ్వుని ఇస్తాడు. ఆశ కూడా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఆ కిరా బెల్లం చుట్టూ ఈగల్లాగా నా కెమెరా చుట్టూ ఎందుకురా మీరందరూ పడిపోతూ ఉన్నారని వాళ్ళందరినీ దూరం నెట్టేస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా పద్ధతిగా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని కూర్చుంటారు. డాక్టర్ కూడా వీళ్ళందరూ ఈ హడావిడి సంతని చూడడానికి అక్కడికి వచ్చేస్తాడు. ఆ కిరా పిక్చర్స్ని క్లిక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆశ ఏమో శానోని చూస్తూ ఉంటుంది. ఇది నచ్చని నకాట్సు ఆశని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆశకి ఇది నచ్చదు, నకాట్సు
నాగార్జుని పక్కకి తోసేస్తుంది. నాగార్జు వెళ్ళి వేరే వాడిపైన పడతాడు. అలాగా ఒకరిపైన ఒకరు పడిపోతూ ఉంటారు. అకీరా ఇలాంటి ఫొటోస్ని క్లిక్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పి ఉంటాడు. ఈ స్టూడెంట్స్ అందరి స్టూపిడ్ ఎక్స్ప్రెషన్స్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ కన్నా బాగుంటాయి, ఇవే ఇంకా న్యాచురల్ ఇంకా ఫన్నీగా కూడా ఉంటాయని. అకీరాకి కూడా డాక్టర్ చెప్పింది ఇప్పుడే అర్థమవుతుంది. తనకి ఈ పిక్చర్స్ తను తీసిన సీరియస్ పిక్చర్స్ కన్నా బాగా నచ్చుతాయి కూడా. అకీరా తీసిన పిక్చర్స్ అన్నిటినీ కూడా డాక్టర్ తీసుకొచ్చి డైరెక్టర్ దగ్గర పడేస్తాడు. డైరెక్టర్ ఆ పిక్చర్స్ అన్నిటిని చూసి వెంటనే ప్రిన్సిపల్ మ్యామ్కి కాల్ చేసి ఇంకా మనం ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయాల్సిన అవసరమే లేదనుకుంటా, అందరూ మన స్కూల్లో చాలా హ్యాపీగానే ఉన్నారు. మనం ఎలాగో ఈ స్కూల్ యొక్క ఫీడ్బ్యాక్ గురించే కదా ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకున్నది, అలాంటి విషయాలన్నీ కూడా అడగాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళందరికీ ఈ స్కూల్ చాలా ఇష్టమని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వాళ్ళందరూ మన స్కూల్లో చాలా క్వాలిటీ ఇంకా హ్యాపీ టైంని స్పెండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా మన స్కూల్ గురించి నెగిటివ్ రివ్యూని ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తాడు. ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్కి కూడా విషయం అర్థమవుతుంది. ఇంటర్వ్యూస్ అన్నిటిని క్యాన్సిల్ చేసేస్తుంది. స్టూడెంట్స్ అందరికీ కూడా అసలు నిజం తెలుస్తుంది. అమ్మయ్య, ఆఖరికి స్కూల్ మూతపడట్లేదు, మనందరం పిచ్చి పిచ్చిగా ఏదేదో ఊహించుకున్నామని వాళ్ళందరూ కూడా జాలీగా మస్తీ చేసుకుంటూ ఉంటారు. నాకు అచ్చు సానో దగ్గరికి వచ్చి మన స్కూల్ క్లోజ్ అవ్వట్లేదన్న విషయం తెలుసుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆఖరికి నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యింది, కానీ నేను నీకొక విషయం చెప్పాలి. ఇది సీక్రెట్. ఏంటో తెలుసా? నేను నిన్ను నా ఫ్రెండ్ అని భావించి ఈ విషయం గురించి నీకు చెప్తాను, కానీ ఈ సీక్రెట్ని నువ్వు ఎవరికి చెప్పకూడదని అయితే చెప్తాడు. సానో కూడా దానికి బుర్రూపుతాడు. నాకు అచ్చు చెప్పబోతాడు. ఇదే సీన్ని చూపిస్తూ ఈ పార్ట్ అయితే ఎండ్ అవుతుంది. నాకు అచ్చు సానోకి చెప్పాలనుకుంటున్న ఆ సీక్రెట్ ఏంటో మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనందరం నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. యాక్చువల్లీ నెక్స్ట్ పార్ట్ మనందరం అనుకుంటున్నంత ఫన్నీగా అయితే ఉండదు. నెక్స్ట్ పార్ట్ నిజంగా చాలా సీరియస్, ఇంకా మనందరినీ ఎమోషనల్ చేసే విధంగా ఉంటుంది. నాకు అచ్చుని తలుచుకొని మనందరం కూడా చాలా బాధపడతాం. అండ్ నెక్స్ట్ పార్ట్లో ఒక కొత్త క్యారెక్టర్ కూడా యాడ్ అవ్వబోతున్నాడు. ఆ క్యారెక్టర్ వల్ల ఆ పార్ట్ మొత్తము కూడా చాలా సీరియస్ అండ్ ఇంటెన్సిఫైయింగ్ గా వెళ్తుంది. మరి మన ఫన్నీ నకాట్సుకి అంత సీరియస్ గా ఏం జరగబోతుందో మనం నెక్స్ట్ పార్ట్ లోనే చూద్దాము. అస్సలు మర్చిపోకుండా నెక్స్ట్ పార్ట్ ని మిస్ అవ్వకుండా అయితే చూడండి. దానికోసం వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి అస్సలు మర్చిపోకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.